అందరికీ నమస్కారం అండి. నేను మీ సుహాసినిని. ఇక్కడైతే మా వెంకట అయితే హోంవర్క్ రాయమని చెప్పేసరికి పడుకునేసాడు. అదేంటో బుక్స్ తీస్తే మాత్రం నిద్రొచ్చేస్తది. చిక్కి అయితే హోంవర్క్ చేస్తుంది. తలస్నానం చేయొచ్చింది. రేపు శుక్రవారం అనేసి హోంవర్క్ రాసుకుంటుంది. చిన్ను కూడా హోంవర్క్ రాసేసి ఇంకా బుక్స్ అలాగే పెట్టి పడుకుంది. ఇంకా వెంకట విషయానికొస్తే అయితే ఈ విధంగా ఉంటుంది. బుక్స్ తీస్తాము, ఇంకా పడుకుంటూ పోతాను. నేను హోంవర్క్ అంతా చేస్తేనే డైరీ సిగ్నేచర్ అయితే పెడతా అంటాను. కానీ అయినా కూడా కొన్నిసార్లు తీసుకోడు మైండ్కి. ఏంటంటే తనకి నచ్చితేనే చేస్తాడనమాట. నచ్చకపోతే అస్సలు చేయడు. ఎంత చేసినా కూడా ఇంకా పడుకొని నిద్రపోయాడు. ఇంకా మరి ఉదయాన్నే నిద్రలేసరికి అంటే బుక్స్ పక్కన పెట్టేసి హోంవర్క్ ఏంటనేసి ఇంకా తీసుకొని రాస్తాడు. అందుకోసం అయితే నేను ఏమున్నాయని చెప్పేసి చూసి సపరేట్ చేసి పక్కన పెడతాను. ఇంక నిద్ర లేగ్గానే అయితే రాస్తాడు. అంటే రాయమని చెప్పాను, ఒకసారి గుర్తు చేస్తే ఇంక రాసేస్తాడు. ఇంట్రెస్ట్ అదేంటో స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఉదయం స్నానం చేసి అంత ఇంత తింటే మాత్రం నిద్ర వచ్చేస్తుంది బుక్స్ తీసి ముందు పెడితే మాత్రం. కానీ బుక్స్ తీయకుండా ఉంటే అర్ధరాత్రి దాకా మేలుకో ఉంటాడు. ఈ విధంగా ఉంటుంది. వెంకట అయితే ప్రైవేట్ స్కూల్కి వెళ్తాడు. చిక్కి చిన్ను వచ్చేసి గవర్నమెంట్ స్కూల్కి వెళ్తారు. ఏంటంటే ఫస్ట్లో వాళ్ళు కూడా ప్రైవేట్ స్కూల్కి వెళ్ళేవాళ్ళు. తర్వాత కరోనా టైం నుంచి అయితే చిక్కిని చిన్నుని ఇక్కడ మా ఊరు దగ్గర గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేశాము. చిన్న పాప వచ్చి ఫస్ట్ క్లాస్ నుంచి అయితే గవర్నమెంటు, పెద్ద పాప వచ్చి థర్డ్ క్లాస్ నుంచి గవర్నమెంట్ స్కూల్ అనమాట. చాలా చక్కగా చదువుతారు అమ్మవారి దయతో. ఏంటంటే స్కూల్ ఏదన్నది కాదు, అంటే వాళ్ళు చదవాలి, వాళ్ళకంటూ ఒక రకమైన ఇది ఉంటుంది. అంటే చేయాలి అనే ఒక భావం ఏదైతే ఉంటుందో అది ఉన్నప్పుడు పిల్లలు ఏ స్కూల్ అయినా చదువుతారని చక్కగా. కొంతమంది అడుగుతారు ఎందుకు అలా జాయిన్ చేసావు ఏంటనేసి. నాకు 3 పిల్లలు. దానికంటే పిల్లలకి ఫస్ట్ ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా స్కూల్కి వెళ్ళినా కూడా టెన్షన్ లేకుండా వెళ్ళాలనిపించాలి వాళ్ళకి. ఇక్కడైతే పెన్సిల్ అలాగే ఎరేజరు ఉదయం ఇచ్చానమాట. ఆ ఈవినింగ్ వచ్చేసరికి తీసుకురావాలి, ప్రతిరోజు పోగొడుతున్నాం అని చెప్పేసి కొంచెం గట్టిగా చెప్పాను. అవి చూస్తున్నా తీసుకొచ్చారు లేదని చెప్పేసి బ్యాగ్ కూడా నీట్గా సర్దేసి, అంటే హోంవర్క్స్ అయితే ఏమైనా పక్కన పెట్టి మిగతా బ్యాగ్ అయితే ఈ విధంగా సర్దేశాను. బుక్స్ అయితే ఒక్కదానికి కూడా కవర్ లేకుండా మొత్తం పీకేశారు. మా వారు చక్కగా వేస్తారు, నేను ఎప్పుడు వేయను, చాలా ఓపికగా వేస్తారు. బుక్స్ కవర్ అయితే స్లేట్గా క్లీన్ చేసి పెట్టేశాను బ్యాగ్లో. ఈ విధంగా అయితే బ్యాగ్ సర్దడం అయితే అయ్యింది. అందరి పిల్లలు ఒకేలాగా, ముఖ్యంగా మగపిల్లలతో కొద్దిగా అయితే కష్టం అనిపిస్తుంది. ఏంటంటే ఇద్దరు అంటే చిన్ను చిక్కి విషయానికి వస్తే నేనైతే ఇంత తీసుకోలేదు టెన్షను. రేపు ఉదయాన్నే నిద్ర లెగ్గానే రాయాలన్నమాట.